ఇక బంద్ సక్సెస్, మల్లన్న పిలుపుతో కదిలిన టీఆర్పీ దండు, రహదారులపై టీఆర్పీ శ్రేణులు ఆందోళనలు, ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేసిండ్రు. వరంగల్ కాలేజీ జంక్షన్ వద్ద టీఆర్పీ కార్యకర్తల నిరసన, వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 9 ప్రతుల కాల్చివేత. సూర్యాపేట జిల్లాలో బంద్కు ప్రజల నుంచి అనూహ్య మద్దతు. సూర్యాపేట ఆర్టీసీ బస్సు డిపో ముందు కార్యకర్తలు బైఠాయించిండ్రు. ఇక టీఆర్పీ కార్యకర్తల అరెస్టు పరిస్థితి ఉద్రిక్తమైంది. అక్కడ మంచిర్యాలలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిండ్రు. మల్లన్నకు ప్రజాసేన పార్టీ మద్దతు ఇచ్చింది. నల్ల బ్యాడ్జీలతో ఆ పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాన్లు నిరసన వ్యక్తం చేసిండు. కరీంనగర్ అలుగునూరు చౌరస్తాలో టీఆర్పీ నేతల ఆందోళన, షేర్లింగంపల్లిలో గర్జించిన టీఆర్పీ నాయకులు. కరీంనగర్లో బంద్ గ్రాండ్ సక్సెస్. మంచిర్యాలలో మహేష్ వర్మ అధ్యక్షతన నిరసన కార్యక్రమాలు. నల్లగొండ క్లాక్ టవర్ వద్ద బీసీ సంఘాల ఆందోళన. పాలమూరు వ్యాప్తంగా కొనసాగిన నిరసనలు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలోనూ రేవంత్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన టీఆర్పీ శ్రేణులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇక టీఆర్పీ కానీ తర్వాత బీసీ సంఘాల ఆధ్వర్యంలో మొత్తం కూడా బంద్కు పిలుపునిస్తే అక్కడ మొత్తం ఆందోళనలు, తర్వాత రాస్తారోకోలు, తర్వాత ఇవంతా కూడా చేసేసిండ్రు బీసీ నాయకులు, తర్వాత ఇక టీఆర్పీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేసిన డోకాకు నిరసనగా టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ పరంగా ఇచ్చిన బంద్ పిలుపు గ్రాండ్ సక్సెస్ అయింది. మల్లన్న పిలుపు నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. జీవో నెంబర్ 9 ప్రతులను తగలబెట్టారు. మల్లన్న పిలుపుతో బీసీ సంఘాలు, విద్యార్థి, కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి తమ ఆందోళనను కొనసాగించినాయి. ఇదేనా? ఇక నిరసన వ్యక్తం చేశాయి. వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వరంగల్ కాలేజీ జంక్షన్ వద్ద టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజనీ కుమార్ యాదవ్ నేతృత్వంలో టీఆర్పీ శ్రేణులు నిరసనకు దిగాయి. టీఆర్పీ నాయకులు జీవో నెంబర్ 9 ప్రతులను కాల్చివేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ సర్కార్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల బీసీ బిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సూర్యాపేట జిల్లాలో బంద్కు భారీ స్పందన వచ్చింది. ఇక సూర్యాపేట పట్టణ ప్రజలు బంద్కు స్వచ్ఛందంగా సహకరించారు. ఉదయం నుంచే షాపులు మూసేసి ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేశారు. బంద్ కార్యక్రమంలో టీఆర్పీ కార్యకర్తలు, శ్రేణులతో పాటు యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంద్ను పురస్కరించుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఉదయమే బీసీ సంఘాల నాయకులు ప్రజలతో కలిసి సూర్యాపేట ఆర్టీసీ బస్ డిపో ముందు బైఠాయించారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలంటూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసుల అక్రమ అరెస్టులపై టీఆర్పీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య మండిపడ్డారు. అయితే బీసీల హక్కుల కోసం ఉద్యమించిన నాయకులు, నేతలు, కార్యకర్తల పట్ల పోలీసులు వేధింపులు దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిక్కుమాలిన జీవో నెంబర్ 9ని తీసుకొచ్చి బీసీ వర్గాలను నిలువు దోపిడీ చేసిందన్నారు. మరోవైపు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్పీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు, శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక మల్లన్న ఇచ్చిన బంద్కు ప్రజాసేన పార్టీ అధ్యక్షుడు ఆకుల హనుమాన్లు తన మద్దతు ప్రకటించారు. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్లో శాస్త్రి చౌరస్తా వద్ద ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాన్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలుపుతూ జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును పురస్కరించుకొని కుషాయిగూడ, నాగార్జుననగర్ కాలనీలో కొంతమంది రెడ్డి కులస్తులు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. చూసుకొని ఎట్లున్నదో. ఈ వ్యవహారంపై స్థానిక బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ టీఆర్పీ జిల్లా నాయకులు దగ్ధం చేశారు. ఇక గ్రేటర్ పరిధిలోని హయత్ నగర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు రాష్ట్ర సర్కార్కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. షేర్లింగంపల్లిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు జరిగాయి. షేర్లింగంపల్లి టీఆర్పీ ప్రెసిడెంట్ రమేష్ భూమా ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. మెదక్ జిల్లా మునిపల్లి మండలం ఇక బుధేర చౌరస్తాలో రాష్ట్ర బంద్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాత్రం డోకా చేసిందన్నారు.
ముఖ్యమంత్రి బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా జీవో పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవడంపై మండిపడ్డారు. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలో బంద్ నిరసన కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. మరోవైపు అటు పాలమూరు జిల్లాలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అట్టుడికింది. ఇక బీసీ సంఘ నాయకుల పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ధర్నాలు, రస్తారోకాలతో నిరసనలు హోరెత్తాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ బంద్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మలను టీఆర్పీ నాయకులు దగ్ధం చేశారు. నిజాం సాగర్ చౌరస్తాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు రస్తారోకో చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తర్వాత ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. అంటే నిజంగా కూడా ప్రజలందరూ కూడా కన్నెర చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. ఎందుకంటే అరే ఏంద్ర నాయన యాక్చువల్గా మా వాటా మేము తీసుకుంటామంటే కూడా ఇంత లొల్లి దేనికి, ఇంత మొత్తం కూడా అంత అక్కస్ ఎందుకు వెళ్ళగక్కుతున్నారు, లోపల ఎందుకు కుట్రలు పెట్టుకుంటారని చెప్పేసి ఇగో పాలమూరులో ప్రజాగ్రహ జ్వాల అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు అనేవి కూడా జరిగినాయి. అంటే కనీసం ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఎల్బీనగర్ చౌరస్తాలో ఇక్కడ సూదగాని హరిశంకర్ గౌడ్, తర్వాత ఇక్కడ చంద్రశేఖర్ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి మన చిత్రాలను చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ కార్యక్రమాలు భారీగా జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. కరీంనగర్లో ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు భారీగా కనిపించినాయి. ఇది పరిస్థితి. కాబట్టి విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఒకరికి మంచి జరుగుతుందంటే, ఒకరికి అన్యాయం జరిగింది అని చెప్పి అంటే అసలు యాక్చువల్గా అయ్యో అనాలి. కానీ సంబరాలు చేసుకుంటారు వాళ్ళకి బాగా అయిందని. అది గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.